హైవేస్ ధర్మస్థలకు సంబంధించి వందలలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిస్ అయిన మాట నిజం. చనిపోయారా, వారిని ఏం చేస్తారు ఏంటంటే తెలియాలి. అయితే డే 1 నుంచి నేను చెప్తున్నది, ఇతను పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి భీమా, అతను ఇప్పుడు అంతా పిలుస్తుంది, భీమా వచ్చి అతని వయసు 62 సంవత్సరాలు, మొత్తం 15 స్పాట్లు చూపి అక్కడ సవాలు పూడ్చిపెట్టా ఇక్కడ సవాలు పూడ్చిపెట్టాను అన్నది ఏదైతుందో అందులో నేను డే 1 చెప్పింది ఏంటి, అతను చెప్తున్నట్టుగా 100 సవాలు ఉండటం అనేది అబద్ధం, కానీ అతని ఇంటెన్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అక్కడ ఏదో రహస్యాన్ని బయటపెట్టాలనుకుంటున్నాడు అన్న. అవునా? రైట్. దానికి సంబంధించి ఇప్పుడు 6వ స్పాట్లో దొరికిన ఎముకలు ఉన్నాయా, అది ఆడ మగ అన్న తర్వాత పక్కన పెడదాం. అసలు ఎప్పుడు తింటే చెక్ చేస్తే కనీసం 40 నుంచి 50 సంవత్సరాల క్రితం పాతిపెట్టిన శవాన్ని అంట. ఇతను చెప్పింది 1995 to 2014, 20 సంవత్సరాల తాలూకు. అది ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పారు నిన్న 40 నుంచి 50 సంవత్సరాల క్రితం పాతిపెట్టిన ఒక శవానికి సంబంధించిన ఎముకలు అన్నారు. సో అది కూడా ఈ కేసులో ఎవిడెన్స్ కాదు, అవుట్. నెక్స్ట్ స్పాట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మొత్తం 15. నాకున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 13 దగ్గర, ఇక బ్యాలెన్స్ 11 దగ్గర, ఇంకా బ్యాలెన్స్ 4 ఉన్నాయి. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వెనకాల కుక్కను పెట్టాను కదా, ఎందుకు పెట్టాను, అందులో అమ్మాయి సౌజన్య, వీరేంద్ర హెగ్డే, కుక్క అండ్ ధర్మస్థల బోర్డు, తర్వాత జయంత్ అనే వ్యక్తి ఉన్నాడు. అందులో జయంత్ అనే వ్యక్తిని తీసుకొస్తున్నా. ఇతను ఆర్టే కార్యకర్త. ఇతను ఏం చేశాడంటే 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య కాలంలో, ఈ 15 సంవత్సరాలలో ఈ ధర్మస్థల ఆర్ బెల్తంగడి ఈ ఏరియాలలో మిస్ అయినటువంటి కంప్లైంట్స్ ఎన్ని, చనిపోయినటువంటి వారికి సంబంధించి పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్స్లో ఏముంది, వారిని ఎక్కడ ఖననం చేశారు, ఎక్కడ దహనం చేశారు, ఈ రిపోర్ట్స్ అన్ని నాకు ఇవ్వని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేశారు. దాన్ని ఏమైంది అంటే రికార్డులు ఒక్కటి లేవు. నేను డే 1 కూడా ఇదే మెన్షన్ చేసుకుంటూ వచ్చా. అక్కడ ఏదో ఉంది, ఇదిగో ఇదే పోలీసులకు ఉచ్చు బిగుస్తుంది. ఏ రకంగా అంటే అక్కడ అనన్య భట్ తప్పిపోయిందని చెప్పేసి వాళ్ళ అమ్మ సుజాత భట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు కంప్లైంట్ తీసుకోకపోగా మరలా ఆమెను బెదిరించి పంపారు. పోలీసులు తప్పు. ఈ మధ్యలో కూడా ఇతను చెప్తున్నది కూడా దగ్గరుండి పోలీసు అధికారి నా చేత సవాళ్ళను పూడ్చిపెట్టించాడని చెప్పేసి ఇతను చెప్పాడు. ఎవరు? భీమా, పారిశుద్ధ్య కార్మికుడు. ఇప్పుడు జయంత్ చెప్తున్నది, గత కొద్ది సంవత్సరాల క్రితం ఒక ఆడపిల్లని ఘోరంగా ఒక కుక్కను పూడ్చిపెట్టినట్టు పూడ్చిపెట్టారు, నేను చూసి నా కళ్ళతో అన్నాడు. సో జయంత్ కూడా ఏం చెప్తున్నాడు, పోలీసులే దగ్గరుండి శవాలను పూడ్చిపెట్టించారు, నేను చూశాను, అసలు ఒక అమ్మాయిని దారుణంగా కుక్కను పూడ్చిపెట్టేశారు, అసలు ఏమి కర్మకాండలు ఏమిలో అరే పూడ్చేయడం దాన్ని అన్నట్టు పూర్తి చేశారు, నేను చూసా. అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు అడిగాను, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిస్సింగ్ అండ్ ఎంతమంది కేసు సవాలు దొరికే, వాటిలో పోస్ట్ మార్టం వేటికి చేశారు అండ్ ఎక్కడ ఖననం చేశారు, ఏంటి మొత్తం డేటా ఇవ్వండి అని. ఒక్క సింగిల్ పేపర్ లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, అండ్ మిస్సింగ్ కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేవు. ఈవెన్ ఈ డేటా అంతా కూడా డిస్ప్లేస్ చేయాలి. డిస్ప్లేస్ చేసిన తర్వాత ఆ ఫిజికల్గా ఉన్నటువంటి వాటిని తగలబెడతామో ఏదో చేసుకోవచ్చు. డిస్ప్లే చేయాల అంటే కంప్యూటర్లో ఎక్కించాల, ఫిజికల్గా లేవు. మరి ఏమైనట్టు? ఇదే బెల్తంగడి, ధర్మస్థల, పంజరి పింజేరి వాళ్ళంతా చెప్తుంది ఇదే. మా ఇంట్లో ఆడవాళ్ళు చనిపోయారు, మా ఇంట్లో మగవాళ్ళు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, అనుమానాస్పదంగా చనిపోయారు అన్నారు. పాపాలు అన్నీ ఇన్ని కావు, ఈరోజు భీమా వాళ్ళు అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నారు. నేను మరలా చెప్తున్నా, అక్కడ సవాలు దొరకటం దొరికే ఛాన్స్ చాలా తక్కువ. జయంత్ కూడా ఏమన్నాడు, నేను చూశాను అని అంటున్నాడు. కాబట్టి నువ్వెక్కడ చూసి చెప్పు అని చెప్పేసి అతను తీసుకెళ్ళి ఆ స్పాట్లో తవ్వే అవకాశం కూడా ఉండొచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు మొత్తం అప్పుడు ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి, నాకు నటిస్ టెస్ట్ చేయాలి. మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ శవాలని పూడ్చిపెట్టమని చెప్పింది ఎవరు, ఫోరెన్సిక్ రిపోర్ట్లు పోస్ట్ రిపోర్ట్ తారుమారు చేయమని చెప్పింది అసలు వాళ్ళు ఎవరు, ఇది బయటపడాల్సింది. ఇప్పుడు తర్వాత జయకుమార్, హర్ష్ కుమార్ అక్కడ స్త్రీ క్షేత్రానికి సంబంధించేసి కార్యదర్శిగా హర్షవర్ధన, హర్ష్ కుమార్ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఫ్యామిలీకి ఈ హత్యలకు సంబంధం ఉన్నట్టుగా యూట్యూబ్లో వీటిలో వీడియోలు వస్తున్నాయి, మీడియాలో కూడా. అతను కోర్టుకు వచ్చాడు. ఇక్కడ వచ్చేసి జయకుమార్ రే అనే ఓ వ్యక్తి జడ్జి. అతను ఏమన్నాడంటే అటువంటివి ఏవి కూడా పబ్లిష్ చేయొద్దు, వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదు, వీడియోలు ఇవ్వద్దని అన్నారు. ఈ కోర్టు తీర్పుని పైకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది. అలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కామన్గా ఆరోపణలు వస్తాయి, మీరు వదిలేయండి అని. దాంతో ఈ ధర్మస్థల కేసు నుంచి అప్డేట్స్ అని ఉన్నప్పుడు నా బెంచ్ ముందు కుదిరా బాబు, వేరే దాన్ని పట్టుకెళ్ళండి అన్నాడు. అసలు ఏమైంది ఏంటంటే నేను గతంలో అక్కడ చదువుకున్నా, సో నాట్ బిఫోర్ మీ, నాకు వద్దు అని అన్నాడు. జనరల్గా
ఏ జడ్జిలని కేసులు వాదిస్తున్నప్పుడు వారి ముందు వచ్చిన కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసుకి గతంలో ఎక్కడన్నా వీరికి ఏ చిన్న లింక్ ఉన్నా, ఆ కేసు ఉన్న వ్యక్తులకి వీళ్ళకి కొంచెం లింక్ ఉన్నా ఆ కేసు వీళ్ళు తీర్పులు ఇవ్వకూడదు, ఆ కేసులు హీరింగ్ చేయకూడదు. బట్ కొంతమంది చేసుకుంటానే పోతారులే కానీ చెప్ప పెట్టకుండా ఈ కొంతమంది మాత్రం ధర్మంగా ఇలా చెప్తూ ఉంటారు. అదే మరి ముందే చెప్పాలి కదా. సుప్రీంకోర్టు అక్షంతలు వేసాక ఇలా చేస్తున్నాడు. సో విషయం ఏంటి, ఇప్పుడు ధర్మస్థలంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఫెయిర్గా ఒక శవం ఎముకలు కానీ అనుమతి దొరకల. కానీ 100లో మిస్సింగ్ నిజం, 100లో చనిపోవటం నిజం. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అసలు లేకుండా చేశారు, మిస్సింగ్ కంప్లైంట్స్ లేవు, ఎఫ్ఐఆర్లు. సో మొత్తం ఇక్కడ అసలు ట్విస్ట్ అంటే ఇదే. మరలా చెప్తున్నా, వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీనా, డి గ్యాంగ్గా, పోలీసుల, వీళ్ళలో ఎవరెక్కడ అంతా కలిసా కొంతమంది మొత్తం బయటకు రావడం కోసమే ఈ భీమా వచ్చాడు. ఖచ్చితంగా త్వరలో బయటపడుతుంది. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్కి హెడ్గా ఉన్నది ప్రణబ్ మొహంతి, ఆయన సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్. అండ్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తారు, అదిగో పులి అని కానీ ఇదిగో తోక అంటూ పిచ్చి పిచ్చిగా వీడియోలు ఇస్తున్నారు. 100 శవాలు, అడుక్కో శవం, గుట్లు. ఏంటా థంబ్నెయిల్స్, ఏంటా వీడియోలు? కొంచెం మీరైనా సరే అటువంటి వాళ్ళకి దూరంగా ఉన్నాడు. మన క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో అన్ని జెన్యున్గానే ఉంటాయి. క్రాస్ చెక్ చేసిన తర్వాత న్యూస్ అయితే ఇస్తా. ఓకేనా? ఓకే అనుకుంటే హ్యాపీగా ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.